అందరికీ నమస్కారం. తిరువెంబావై 15వ పాసురం. ఓరొரு காள் லெம்பெருமான் நென்றென்றே நம்பெருமான் சீரோர்காள் வாயோவாள் சித்தம் களிகூர நீரோரு காலோவா நெடுந்தாரை கண்பனிப்ப பாரோரு என்னோரை தான் பணிமார் பேரரை ஏற்கிங்கனே வித்தோருவராம் மாறும் ஆரோருவர் வண்ணம் மாட்கொள்ளும் வித்தகருத்தாள் வாருருவ ஊன்முளையீர் வாயார நாம் பாடி ஏருருவம் பூம்புனல் పాయిందాడేలోరెంబావై. ఓ చెలి, తడిసిన కన్నులతో శివుణ్ణి కీర్తిస్తున్న ఆ అమ్మాయిని చూడండి. ఆమెకు మళ్ళీ జన్మించే అవసరమే ఉండదు. ఆ మహా నటచక్రవర్తి కోసం ఆమె పిచ్చిదానిలా మారిపోయింది. ఒక్కోమారు పరమశివ అని అంటుంది, ఇంకోమారు మహాదేవుని మహిమలను కొనియాడుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి శివుని నామాలను ఉచ్చరించడం ఆపదు. మనసులో ఆనందం ఎక్కువైతే ఒక్కోసారి కంటతడి పెట్టి ఎడతగిన ధారలుగా కన్నీరు కారుస్తూ ఉంటుంది. ఒక్కోసారి భూమి మీద పడి ఉంటుంది. మిగతా దేవతలను సేవించదు. ఈ విధంగా తన్మయపరుచుకున్న ఆ జ్ఞానస్వరూపుడు ఎవరై ఉంటారు? ఎదపై రవికలు ఆభరణాలు ధరించిన చెల్లులారా, వారి పాదాలను నోరారా మనము స్తోత్రం చేద్దాం. ఆమెల మనము మన హృదయం నిండా పరమాత్మను నింపుకుందాం. శివుడు కేవలం ఒక రూపంలోనే కాదు, సమస్త విశ్వంలోనూ ప్రతి అణువులోనూ నిండి ఉన్నావు. శివయ్య, నీవు భక్తసులభుడువు. నిన్ను కీర్తిస్తూ నీ గొప్పతనాన్ని తలుచుకుంటూ ఉంటే మా మనస్సులు ఆత్మలు ఆనందంలో పులకరించిపోతున్నాయి. పరమేశ్వర, నీ దివ్యమైన నామాలను పాడుతూ మేము పులకరించిపోతున్నాం. శివుని మహిమ పర్వతాల లాంటి ఘనతతో, సముద్రం లాంటి అపారతతో నిండినది. అగోచరమైన అచంచలమైన శక్తి. భక్తులు ఎంత ప్రయత్నించినా ఆయన మహిమను అంతుపట్టలేరు. ఆయనను కీర్తించడం ద్వారా కలిగే ఆనందం అపరిమితమైనది. రండి, పుష్పాలు నిండి అందంగా కనపడే తటాకంలో దిగి మునిగి స్నానమాడదాం. మేలుకో, ఆలోచించు.